అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము ఆయన చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చి ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో ఈ వాక్యాన్ని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు వారు సుకారు అనే ఊరిలో యాకోబు బావి వద్ద దాహమయ్యి అలసిపోయి కూర్చున్నప్పుడు శిష్యులు మేము ఆహారం తీసుకొస్తామని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సుకార్ అనే ఊరిలో ఉన్న యాకోబు బావి వద్దకి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ నీళ్లు చేదుకుంటూ ఉంటుంది. ఆమె ఇంచుమించు 12 గంటల సమయంలో వచ్చి నీళ్లు చేదుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమెను దాహమునికి ఇమ్మని యేసు ప్రభు వారు అడుగుతారు. అడిగినప్పుడు వారు ఆమె, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, యూదుడివైన నీవు నన్నేలా దాహమునికి ఇమ్మని అడుగుచున్నావు అని ఆయన అంటుంది. ఆయన అంటాడు, దాహం నేనిచ్చిన తాగువాడు ఎన్నటికి నేను ఇంకను ఈ నీళ్లు తాగువారు మరలా దప్పికొందురు, కానీ నేను ఇచ్చి నీరు తాగువాడు ఎన్నటికి దప్పికొండు. నేను నిన్ను దాహమున అడుగుచున్నది ఎవరో తెలిస్తే నువ్వు అట్లనవు అని అంటారు. నువ్వెవరివి అంటే, ఈ నీళ్లు చేదుకొనడానికి వచ్చిన స్త్రీ అడుగుతుంది, నువ్వెవరివి అని అడిగినప్పుడు, నువ్వు నాకు ఆ జీవజలము ఇవ్వమని ఆ స్త్రీ యేసు ప్రభు వారిని అడుగుతుంది. జీవజలం ఇవ్వాలంటే నీ భర్తను తీసుకొని రమ్మని చెప్తాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నాకు భర్త లేడు అంటుంది. నువ్వు నిజమే చెప్తే నీకు భర్త లేడు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్తాడు. చెప్పగానే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పగానే ఆ స్త్రీ, నేను చేసిన పాపములన్నీ ఒప్పుకొని చెప్పుతున్న ఈయన నిజంగా మెస్సియా అని గుర్తిస్తుంది. మెస్సియా అని గుర్తించి ఆ కుండ అక్కడ వదిలేసి ఊరిలోనికి వెళ్ళి అందరికీ చెప్తుంది, ఇక్కడ నేను మెస్సియాని చూశాను రండి, నేను మెస్సియాని చూశాను రండి అని చెప్పేసి అందరికీ చెప్పి ఊరిలో ఉన్న వారందరినీ కూడా అక్కడికి ఆ బావి దగ్గరికి తీసుకొని వస్తుంది. సో వారందరూ యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా యేసు ప్రభు వారు నిజంగా మెస్సియా అని నమ్మడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇలా జరిగిన సమయంలో శిష్యులు ఆహారం తీసుకొని వచ్చి ఆహారం తినమని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది. తండ్రి చిత్తం ఏంటి? దాహము కొన్న ఆయన, ఆత్మల దాహము కొని ఉన్న ఆయనకి ఆత్మల దాహం తీరింది. సమరయ స్త్రీని ఆయన మార్చాడు. సమరయ స్త్రీని మార్చగానే ఆమె తన పాపాలన్నీ ఒప్పుకొని, కుండ అనేది పాపమునకు సాదృశ్యం. ఆమె కుండ విడిచిపెట్టిందంటే ఆమె పాపాన్ని విడిచిపెట్టింది. పాపాన్ని విడిచిపెట్టి కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అందరికీ చెప్తుంది, మెస్సియాని చూశాను, నేను మెస్సియాని చూశాను అని చెప్పి అందరికీ చెప్పి అందరినీ ఊరిలో వాళ్ళందరినీ తీసుకొస్తుంది. వాళ్ళందరూ యేసయ్య మాటలు విని వాళ్ళందరూ తమ హృదయాలను మార్చుకొని మారు మనసు పొందడం జరుగుతుంది. సో అది తండ్రి చిత్తము. నశించిన వారిని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. రోగులకే వైద్యుని కానీ మంచివారికి వైద్యుడిని కాదని ఆయన ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నారు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన ఆయన ఈ సమరయ స్త్రీని రక్షించారు. సమరయ స్త్రీ రక్షణ పొందింది కాక ఆమె సువార్తను ప్రకటించింది. ఎట్లా ప్రకటించింది? ఆమె ఆ కుండ అక్కడ విడిచిపెట్టి, ఆమె పాపాన్ని అక్కడ విడిచిపెట్టి, నా పాపాలన్నీ చెప్పిన ఆయన యేసయ్య, ఆయన నిజంగా మెస్సియా, రండి రండి అన్నీ మీరు చూద్దురు రండి అని చెప్పేసి అందరినీ తీసుకొని వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ స్థితిలో, ఈ సమయంలో ఏమైనా సరే ఇలాంటి సమరయ స్త్రీ స్థితిలో ఎవరైనా సరే ఉన్నట్లయితే క్షమించమని దేవుణ్ణి కోరుకొని ప్రార్థించి ఆయన పాపమును విడిచిపెడితే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి కోరుకున్నట్లయితే దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని నీతిమంతులుగా చేస్తారు. ఇక్కడ సమరయ స్త్రీ ఎలా సువార్తను ప్రకటించిందో అలాగే మనం కూడా ఈ సమయంలో సువార్త ప్రకటించడానికి పూనుకోవాలి. యేసయ్యను ప్రకటించడమే సువార్త. యేసయ్య గురించి మంచి వాక్యం చెప్పడం అనేది సువార్త అండి. సువార్త అనేది ఒక సత్క్రియలను చూసి దేవుని నామానికి మహిమ కలుగునట్లు అన్యజనుల మధ్య మీరు వెలుగును ప్రకాశింపనీయుడి అని ప్రభువైన యేసు ఒకసాట
మాట్లాడి ఉన్నారు. కాబట్టి మనము మన పాపములను ఒప్పుకొని ఇదే అనుకూల సమయము. ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా ఇంకా ఈ పాప జీవితంలో ఉండి ఉన్నట్లయితే క్షమించమని దేవుని దగ్గర కోరుకొని ఆయన నిజమైన రక్షకుడని, నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు, నా రక్షకుడు, నా కొరకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు, ఈ లోకంలో సిలువ వేయబడి శ్రమ పొంది సిలువ రక్తం కార్చి శ్రమ పొంది చనిపోయి మళ్ళా తిరిగి 3వ దినమున లేచాడని నమ్మి విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే రక్షణ కలుగుతుందో నీవు బాప్తిసం తీసుకొని ప్రభు వలలో పాల్గొన్నట్లయితే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. సో నిత్య జీవము పొందుతావు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఆయన్ని సమరయ స్త్రీలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి ప్రకటించాలి అని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు నాయన. నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు అన్నపానంలో నేను చెప్పుతున్నారు నాయన, ఆహారం అయి ఉన్నది అని చెప్పుతున్నారు ప్రభా. మేము కూడా నీ చిత్తము నెరవేర్చటే మా అన్నపానములుగా మేము భావించుకొని ప్రభా మిమ్మల్ని ప్రకటించేవారిగా ఉండటానికి సహాయం చేయండి. మాలో ఉన్న లోపాలను మేము మీ దగ్గర విసర్జించి సమరయ స్త్రీ ఏ రీతిగా కుండను విడిచిపెట్టిందో ఆ రీతిగా మేము మా పాపాలను విడిచిపెట్టి నువ్వు మా రక్షకుడు అని ఎన్నుకొని నిన్ను సువార్తను ప్రకటించే మార్గంలో మేమందరం ప్రకటించాలని, మేమందరం మీ మార్గంలో నివసించాలని, మీ మార్గంలో నడవాలని, నడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా?